ఉగాది రోజు మంచి సన్‌రైజ్ అండ్ పీకాక్ వ్యూతో నా డే స్టార్ట్ అయింది. సో, ఇది మా బాల్కనీ నుంచి కనిపించే వ్యూ. ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. పండగంటేనే ఫస్ట్ క్లీనింగ్ కదా! సో, ముందు రోజే ఇల్లంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. వీడియో తీసినా, తీయకున్నా మన డైలీ రొటీన్ ఇదే. ఫెస్టివల్ ఉందంటే ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకోవడం. అండ్ మార్నింగ్ లేవగానే బాల్కనీలో నుంచి సన్‌రైజ్ వ్యూ అయితే ఆసమ్ ఉండే ఆ ఫీల్. ఎవ్రీ డే నేను ఈ సన్‌రైజ్‌నైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నా. సన్‌రైజ్‌తో పాటు మాకు ఇక్కడ పీకాక్స్ కూడా కనిపిస్తాయి. మంచిగా ఫెదర్స్ అంతా ఓపెన్ చేసి అలా పీకాక్ డాన్స్ చేస్తుంటే ఆ వ్యూ ఎంత బావుందో. సో, కొద్దిసేపు ఆ వ్యూని అలా అక్కడ బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేశాము. ఇలాంటి వ్యూని ఎంతసేపు చూసినా సరిపోదు కదా! ఇంకా నాకు వీడియోలో క్లియర్‌గా రాలేదు. సో, ఇంకా పండగ పని స్టార్ట్ చేయాలి కాబట్టి ముగ్గైతే స్టార్ట్ చేశాను. సో, ట్రెడిషనల్ పండగ మన ఉగాది కాబట్టి చుక్కల ముగ్గు వేశాను. నెక్స్ట్ కడప కూడా కడిగేసి మంచిగా కడపకు కూడా ముగ్గు వేశాను. సో, మేమైతే కడపకి ఎవ్రీడే ముగ్గు వేసుకుంటాము. సో, ఇంకా కొంచెం డెకరేట్ చేద్దామని మామిడి తోరణాలు కట్టేసి అండ్ ఇలా గార్లాండ్స్‌తో డెకరేట్ చేశాము. నేనైతే ఇలా సింపుల్‌గా రెడీ అయ్యాను. మేకప్ వేసుకునే టైం అస్సలు లేదు. హెయిర్ వేసుకునే టైం అయితే అస్సలు లేదు. ఇంకా చాలా పనులున్నాయి. సో, ఇంకా పూజ దగ్గరకొచ్చేసి కూరాడు, నీరాడు పూజించాలి. సో, అదే చేస్తున్నాను. కూరాడు, నీరాడు అంటే ఏంటి అని నేను సిల్వర్ షాపింగ్ వీడియో పెట్టినప్పుడు ఒకరు కమెంట్ చేశారు. దీని గురించయితే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు కూడా తెలియదు. మీకెవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. కూరాడుకి ఇలా సూర్యుడు అండ్ ఇంకా చంద్రుడు పసుపుతో పెట్టాలి. కూరాడుకి, నీరాడుకి రెండిటికి పెట్టాలనమాట. సో, అది పెట్టేసిన తర్వాత పూజ స్టార్ట్ చేయాలి. సో, అవి చేసేసి నేను పూజ స్టార్ట్ చేశాను. అండ్ మా ట్రెడిషన్‌లో అయితే ప్రతి ఫెస్టివల్‌కి కంపల్సరీగా కూరాడు, నీరాడు పూజించుకోవాలి. సో, పసుపుతో అలా సూర్యుడు అండ్ చంద్రుడు చేస్తాం కదా! దాన్ని కూరాడు, నీరాడు పూజించడం అని అంటారు. సో, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే నాకు తెలీదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఉగాదికి మీరెలా చేశారో అండ్ ఏమేం స్పెషల్ చేశారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంట్లో పూజ చేస్తే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా! నాకైతే పూజ చేసిన రోజు మనసు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ పూజ ఫినిష్ చేసేసుకొని తర్వాత నేను కిచెన్‌లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. సో, చింతపండు వాటర్‌లో బెల్లం వేసుకొని దాంట్లో ఓమ వేస్తున్నాను. నెక్స్ట్ మ్యాంగో పీసెస్. ఇక్కడ వేప పువ్వు వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ కొంచెం సైంధవ లవణం కూడా యాడ్ చేస్తాము. మేమైతే ఉగాది పచ్చడిలో ఈ ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటాము. మీరేం వేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా భక్షాలు చేస్తున్నాను. సో, ఉగాది రోజైతే కంపల్సరీగా మేము భక్షాలు చేసుకుంటాము. పూర్ణం వేసి భక్షాలు చేస్తారు కదా! అవి. అండ్ ఇంకా మామిడికాయ పులిహోర. సో, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికైతే రెడీ అయిపోయింది. సో, దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం చూపిచ్చేసి ఇంట్లో అందరికీ బొట్టు పెట్టి పచ్చడైతే చేతికిస్తాను. సో, తర్వాత నేను కూడా పచ్చడి తాగేశాను. నెక్స్ట్ శ్రేష్ఠ కోసం కుడుకల పేరు చేయాలి. రేజిన్స్ అండ్ చాక్లెట్స్ యూజ్ చేసి మధ్యలో కొబ్బరి పెట్టి ఒక దండలాగా చేస్తున్నాను. ఈ కుడుకల పేరు ట్రెడిషన్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, ఇలా అన్నీ కుచ్చేసి దండలాగా ప్రిపేర్ చేశాను. ఈ దండని పిల్లలకి బొట్టు పెట్టి మెడలో వేయాలన్నమాట. సో, ఇదైతే మా సైడు ఉగాది రోజు పిల్లలకి కంపల్సరీగా ఫాలో అవుతారు. ఒక ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకి కూడా వేస్తారు. ఇంకా మా కమ్యూనిటీలోనే ఈవినింగ్ పంచాంగ శ్రవణం పెట్టారు. సో, మా కమ్యూనిటీలో అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో, దానికోసమే సింపుల్‌గా రెడీ అవుతున్నాను. చాలా వేడిగా ఉంది కదా! సో, ఇలా ఒక మంచి కాటన్ అనార్కలి వేసుకొని సింపుల్‌గా రెడీ అయిపోతున్నాను. శారీలో వెళ్ళడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఇలా సింపుల్‌గా రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ అయితే నేను మింత్రా నుంచి తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే లింక్ నేను పెడతాను. డ్రెస్ లింక్ కోసం డిస్క్రిప్షన్‌లో చూడండి. డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను వెళ్ళేసరికే పంచాంగ శ్రవణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తదుపరి వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి మే 15 నుండి అష్టమ స్థానంలో వస్తున్నాడు గురుడు. పంచాంగ శ్రవణం అయిపోయాక లాస్ట్‌లో దేవుడికి దండం పెట్టుకొని నా ఉగాదిని ఇలా ఎండ్ చేశాను.